నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాను ప్రభా. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యము ధ్యానించడం ద్వారా మా హృదయాలతో ప్రభా మీరు సంభాషించండి. ఈ వాక్యము వినడం ద్వారా మీ నామానికి మహిమ కలుగుతుంది, మా అందరికి దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ప్రభా, ప్రకటించబడుతున్న వాక్య భాగాన్ని నా శరీర ప్రాణాత్మల మేస్తాలకు అప్పగిస్తున్నాను. కాని మాట నా నోట రానియద్దు. నా పెదవులను కాల్చండి, నా స్వచిత్తానుసరమైన మాటలు మరుగుపరచండి. మీ చిత్తానుసరమైన మాటలే బయలుపరచబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికి వందనాలండి, మనకు వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. చూడండి, ఈరోజు పార్ట్ 4లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అని పార్ట్ 1లో చెప్పాను. వినుట ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది అని పార్ట్ 2లో చెప్పాను. వినుట ద్వారా విమోచన, క్షమించాలి, మొదటి మాట ఉపోద్ఘాతంగా చెప్పాను, రెండవ మాట నోవాహు రక్షణ గురించి చెప్పాను, మూడవదిగా అబ్రహాం గురించి చెప్పాను, వినుట వలన ఆశీర్వాదం అని చెప్పాను. ఇప్పుడు నాలుగవదిగా వినుట వలన విమోచన. రాసుకోండి, టైటిల్ రాసుకోండి, వినుట వలన విమోచన. వినుట వలన విమోచన, వినుట వలన రక్షణ అనేది పార్ట్ 2లో చెప్పాను. నోవాహు విన్నాడు, ఓడ కట్టుకున్నాడు, అతని ఇంటి వారందరూ రక్షించబడ్డారు. లూదియా వింది, ఆమె హృదయం తెరవబడింది, ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. చెరసాల నాయకుడు విన్నాడు, అతని కుటుంబం వారందరూ రక్షించబడ్డాడు. నపుంసకుడు ఫిలిప్పు ద్వారా సువార్త విన్నాడు, అతను రక్షించబడ్డాడు. వినుట వలన ఆశీర్వాదం అనే పార్ట్ 3లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకు చిత్తము అని విధేయత చూపించాడు. తర్వాత కానాని ఊరిలో కూడా అక్కడున్న పరిచారకులు యేసయ్య చెప్పిన మాట విన్నారు, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. తర్వాత పేతురు యేసయ్య చెప్పిన మాట విన్నాడు, వలేశాడు, అద్భుతాన్ని చూశాడు. అలాగే మన జీవితంలో కూడా అద్భుతం చూడాలంటే యేసయ్య చెప్పిన మాటను మనం వినాలి. దీనికి మూలవాక్యంగా ఏం చెప్పానంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 వచనం నుంచి 3 వచనాలు మనందరికీ సుపరిచితమే. యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా, నేడు వాటిని అంగీకరించి నడుచుకునే ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇది మన మూలవాక్యం, పార్ట్ 4. ఇప్పుడు వినుట వలన విమోచన. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి ఎవరి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఈ పార్ట్ 4లో మనం ఎవరి గురించి ధ్యానించబోతున్నాం అంటే మోషే అనే భక్తుని గురించి మనం ధ్యానించబోతున్నాం. మోషే గురించి మన అందరికీ తెలుసు. మోషే పుట్టిన సందర్భంలో 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ కూడా సంహరించమని ఐగుప్తు ఫరో ఆదేశించాడు. ఎందుకలా ఆదేశించాడో గత పునరుద్ధాన పండుగ రోజు నేను తెలియజేశాను. ఎందుకంటే ఆ ఇజ్రాయిలీలో నుంచి వచ్చే పురుషుడు మరి సాతాను యొక్క తల చెత్తకొట్టేవాడు వస్తాడు కాబట్టి మగపిల్లలందరినీ చంపేయాలనే పన్నాగం, సాతాను పన్నిన పన్నాగం, అది ఫరోలో నుంచి బయటికి ఆజ్ఞగా ప్రకటించబడింది. అక్కడ మంత్రసానులు అనేటటువంటి వారు ఏమండి, హెబ్రీ స్త్రీలు చురుకైన వారని చెప్పి నిజంగా వాళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి ఫరో చెప్పిన ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడినందున ఆ స్థలంలో మంత్రసానులకు దేవుడు ఏం చేశాడండి? మేలు చేశాడు, వారి వంశాన్ని అభివృద్ధిపరిచాడు. అది నా సబ్జెక్ట్ కాదు, కానీ మోషే ఆ విధంగా పెరిగి పెద్దవాడయ్యాడు. జమ్ముపెట్టులో నుంచి చక్కగా మరి ఫరో కుమార్తె బయటకు తీసింది, తనకి మోషే అని పేరు పెట్టింది. మోషే అన్న మాటకు నీటిలో నుండి తీయబడినవాడు లేదా విమోచింపబడినవాడు అని అర్థం. ఆ విధంగానే మోషే ఐగుప్తులో పెరిగాడు 40 సంవత్సరాలు. ఐగుప్తులు ఎలా పెరిగాడు? ఫరో కుమార్తె కుమారుడుగా పెరిగాడు. తర్వాత ఇజ్రాయేలీల యొక్క పరిస్థితిలో ఒక వ్యక్తిని ఇజ్రాయేలీయుడు ఐగుప్తుడు కొట్టుకునిచున్నప్పుడు మరి ఐగుప్తుని కొట్టగా ఏమండి, తర్వాత మరొక సందర్భంలో ఆ రీతిగానే చేస్తే ఒక వ్యక్తిని చంపేశాడు అటు ఇటు చూచి. తర్వాత ఇది ఐగుప్తు ఫరోకి తెలిసిపోతుందని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత ఇత్రో అంటే తన మామ దగ్గర చేరాడు. ముందు మామ కాదు కానీ తర్వాత ఇత్రో దగ్గరికి వెళ్ళాడు. ఇత్రో దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని ప్రవర్తన చూసి సిప్పోరానిచ్చి పెళ్లి చేశాడు ఇత్రో. ఆ టైంలో ఆ సందర్భంలో ఇత్రో యొక్క మందను మేపుచుండగా చూడండి, ఒక పర్వతం మీదకి వెళ్ళినప్పుడు
ఒక పొదలో నుంచి స్వరం వినబడుతుంది, మోషే మోషే. రాసుకోండి, పొద అక్కడ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. పొదలో నుండి యెహోవా స్వరం మోషేతో మాట్లాడినట్టు నేడు పొదానబడిన సంఘములో నుండి లేదా సంఘము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడతారు. దేవుడు మోషేతో ఏం మాట్లాడారు? మోషే మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచి ఇక్కడికి రా అని చెప్పాడు. నిజమే, చెప్పుల క్రింద ఉన్నది మనకు కనబడుతుందండి? మనకు కనబడదు. చెప్పుల క్రింద ఏదైనా వ్యర్థమైంది ఉండొచ్చు. దాన్ని ఏమంటారంటే రహస్య పాపం అనడానికి సాదృశ్యంగా ఉంది. చెప్పులు విడిచి అంటే దాని అర్థం పాపాన్ని విడిచి దేవుని సన్నిధికి మనం రావాల్సినటువంటి వారమైనాం. ఆ రీతిగా దేవుడు క్షమించాలి, మోషే దేవుని మాట విని చెప్పులను విడిచి అంటే ఆత్మీయంగా చూస్తే తన పాపాన్ని విడిచి దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మోషేని పరిశుద్ధపరచి మోషేని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ స్థలంలో మోషేని దేవుడు బలపరిచి ఇజ్రాయేలీలను మోషే ద్వారా విడిపించినట్లుగా ఎన్నోసార్లు మనం విన్నాం. ఎన్నో పాటలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఇజ్రాయేలీలకు ఒక విమోచకుడుగా ఉన్నాడు. ఎవరండి? మోషే. ఇక్కడ మోషే ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే పరమ మోషే అనబడిన క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి గమనించాలి, మోషే ఏ విధంగా ఇజ్రాయేలీలను విమోచించాడో ఈ రోజున దేవుని మాట వినడం ద్వారా మనం కూడా విమోచించబడతాం. విమోచన అనగానే ఒక మాట మనకు జ్ఞాపకం రావాలి, అంటే బంధించబడిన వారే కదండి విమోచించబడతారు. ఇజ్రాయేలీలు బానిస బ్రతుకుల్లో ఉన్నారు, వారు విమోచించబడ్డారు. ఎవరి వల్ల? మోషే దేవుని మాట వినటం వల్ల, దేవుని చిత్తం చేయటం వల్ల మోషే ద్వారా ఇజ్రాయేలీలు విడిపించబడ్డారు. మరి ఈ రోజున చాలా మంది కొన్ని బానిసలతో కొన్ని బానిస సంఖ్యలతో ఉంటున్నారు. పైకి ఆ సంఖ్యలు కనబడవు, కానీ కొన్ని ఆత్మీయంగా మనం గ్రహించాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూడండి. అక్కడ ఒక వ్యక్తి సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు, అతనికి విమోచన అవసరం. వారు ఆ సముద్రమునకు అద్దరిన ఉన్న గెరాసెనుల దేశంలోకి వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడిన. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనుక అసలైన బంధకం లోపలుంది, అదే అపవిత్రాత్మ. ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేచు తను రాళ్లతో గాయపరుచుకుని చూడెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ, ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాని అడుగగా వాడు, నా పేరు సేనా, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశముల నుండి తోలివేయొద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. మిగుల బతిమా ఈ వచనాలన్నీ కిందకు చదువుకుంటూ వస్తే ఏమంటే ఆ అపవిత్రాత్మలు పందుల్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఆఖరులోకి వస్తే 15 వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు ఒకప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి చూచి భయపడేరి. దానికి భయం ఎందుకు? సంతోషించాలి కానీ. అదేనండి జనాల్లో ఉన్న పరిస్థితి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆహ్వానించాలి కదా, కానీ తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు కూడా ఆయన ఎద్ద తను ఉండనమ్మని ఆయనను బతుమాలు కొనిను గాని ఆయన వానికి సెలవీక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనేను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో, దెక్క అంటే 10 అని అర్థం అండి, 10 అంటాం కదా హిందీలో. దెకపోలిలో అంటే దాని అర్థం 10 పట్టణాలలో లేదా 10 ప్రాంతాలలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, శానాని దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి యేసు పలికినటువంటి ఒక మాట ద్వారా అతని దెయ్యముల నుంచి విడిపించబడ్డాడు. ఈ రోజున దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ఈ విధంగా బాహాటంగా కనిపించట్లేదు, ఎందుకంటే దెయ్యాలు కూడా అప్డేట్ అయిపోయినాయి.
దెయ్యాలకు కూడా తెలివితేటలు వచ్చేసినాయి. ఏదో విధంగా ఎల్లగొట్టేస్తున్నారు, పాస్టర్ గారి దగ్గరకు ఎక్కడికో తీసుకెళ్ళి వదిలిగొట్టేస్తున్నారని పట్టినట్టుగా పట్టి వేడిపించేస్తున్నాయి. పట్టి ఏడిపించేస్తున్నాయి. అదేంటండి, మందిరంలోకి వస్తాయండి దెయ్యాలు, ఏవో సినిమాల్లో చూపిస్తారు. పలానా చోటుకి వెళ్ళేసరికి నేను రాను అన్నట్టు. అది సినిమా, రియల్ కాదు, అది రియల్ ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభులు వారు ఉన్న మందిరంలోనే కూర్చున్నాడు దెయ్యంగాడు. ఏమండి, ఏంటి ఆ దెయ్యం? నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాలుగా బలహీనపరుచు దెయ్యం పట్టుకుందంట. మందిరానికి వస్తుంది. మందిరానికి వచ్చి వెళ్ళే వాళ్ళకు కూడా దెయ్యాలు ఉంటాయండి. ఇది పెద్ద ఆశ్చర్యపడినటువంటి విషయమే కాదు. కాకపోతే ఆమె అదృష్టం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఉన్నారు, గమనించారు. అమ్మా, నీవు చక్కగా నిలబడు అని ఆజ్ఞాపించినప్పుడు వెంటనే ఆమె బలహీనత నుంచి విడుదల పొంది, ఆ దెయ్యం నుంచి విడుదల పొంది చక్కగా నిలబడిందంట. ఈరోజు మన సంఘంలో చక్కగా నిలబడేవారు లేరండి, వంకర టింకర్లుగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడటలేదు, కానీ చక్కగా నిలబడే అనుభవాన్ని కలిగి ఉండాలి సంఘస్థులు. ఎక్కడైనా చక్కని ధనం లేదు అంటే, చక్కగా లేదు అంటే గనక ఏదో దెయ్యం పట్టిందని అర్థం. ఆ భుజం మీద కూర్చున్నటువంటి దెయ్యం ఏం చేసిందంటే ఆమెని కొద్ది కొద్దిగా ఏం చేసిందండి? నడువు అని చేసింది. ఇప్పుడు ఆ అబ్రహాము కుమార్తె అని పిలువబడినటువంటి ఆ నడువు వంగిపోయినటువంటి స్త్రీ చూపు ఎప్పుడు ఎక్కడుంటుంది చెప్పండి? నేల మీదే. అంటే దాని అర్థం ఏంటంటే భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది ఆమె చూపు. దెయ్యం పట్టిన వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, దెయ్యం పట్టినట్టుగా మనకు అర్థం కాదు. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి మనం గమనించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. కొలస్సీ పత్రికలో రాయబడింది, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనక పరలోక సంబంధమైన వాటినే వెదకండి అని వాక్యం చెప్తుంది. ఎవరైతే దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారో ఈ లోకం మట్టుకే ఆలోచిస్తారు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ట్రిపుల్ టీ అని దీన్ని అంటారు. తినటం, తిరగటం, తొంగుంటాం, ట్రిపుల్ టీ అన్నమాట. ఇక ఇదే పని. ఇది దెయ్యం పట్టిన వాళ్ళు చేసే పరిస్థితి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి, దెయ్యాల్లో కూడా కొన్ని విచిత్రమైన దెయ్యాలు ఉంటాయండి. ఇప్పుడు 2 దెయ్యాల గురించి చెప్పాను. ఒకటి శానా, అనేకులు అంటండి. ఆ దెయ్యం పట్టినటువంటి వాడు విడిపించబడ్డాడు. కారణం ఏంటంటే యేసయ్య చెప్పిన మాట. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మాటలో ఏముంది? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య. పాడనందరూ. నమ్మితే చాలు నీవు, దురాత్మలను పారద్రోలే పాపిని పవిత్రపరిచే శ్రీ యేసయ్య నామంలో శ్రీ యేసయ్య నామంలో. హల్లెలూయా. నేను అంటాను, దెయ్యం పట్టినటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఒక మూలుగుడు ఉంటుందండి, విడిపించబడాలి అని. అది ఎవ్వరికి తెలియదు, ఒక్క యేసయ్యకి తెలుస్తుంది. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల ప్రకటించావా. అంటే పైకి బంధింపబడిన విధానమే చూస్తాం, కానీ ఆ బంధింపబడిన గాడిదకు హృదయంలో 2 సంవత్సరాలు, మరి ఎన్ని సంవత్సరాలు, మరి తిమ్మోతి గారు ఎన్ని సంవత్సరాలండి? వదిలేసి పట్టుకుని అంటే దాని అర్థం ఏంటి? వదిలేయాలని ఉంది, కానీ వదలనివ్వట్ల అపవిత్రాత్మ. మరి ఎట్టగలిగి దేవుడు విడుదల ఇచ్చాడు కదా, ఆ ఆశను చూస్తాడు. విడుదల పొందాలి, నేను పరిశుద్ధంగా నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలన్నావు. క్రీస్తు యేసుని కలిగిన మంచి మనసు దయచే ప్రభువా. పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం, ఈ మూడు ప్రతిరోజు నా మనసులో మెదులుతాయండి. ఎందుకంటే ఈ మూడింటిని చాలా స్పీడ్గా పడగొట్టాలని చూస్తారు సాతాను. పరిశుద్ధత, యథార్థత, నమ్మకం, ఈ మూడు ఉంటే ప్రపంచాన్ని మనం జయించవచ్చండి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు, దెయ్యం అపవిత్రాత్మ అక్కడే ఉంది కదా. కాబట్టి గమనించాలి, మనం అపవిత్రాత్మ వశుల్లో ఉండకూడదు. మరికొన్ని విచిత్రమైన దెయ్యాలు ఉంటాయి చూడండి. మార్కు సువార్త 9:17. ఎంత వెళ్ళగొట్టాలనుకున్న వెళ్ళం. మార్కు సువార్త 9:17 జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆ దెయ్యం ఓన్లీ మోగదయ్యమేనా? తండ్రికే తెలియలా లోపల. ఆడు మాట్లాడకపోయేసరికి మోగాత్మని కింద ఉంది, రైటే. ఆడు మాట్లాడట్లా. ఏది చెప్పినా రే ఏంట్రా నీ పరిస్థితి అంటే ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఏంటి దాని అర్థం? అసలు ఆ తండ్రి అడిగింది ఆడు కనబడితేగా. అర్థమవుతుందా? చాలా మంది విశ్వాసుల్లో కూడా ఇంతే. చెవిలో శంఖం ఊదినట్టు అంటారు చూడండి. ఈ దెయ్యానికి రెండు బలహీనతలు ఉన్నాయి. ఒకటి మోగ, రెండు చెవిటి. ఆ తండ్రికి తెలియదు, ఏంటో మాట్లాడతలేదు కదా, మోగ దెయ్యం పట్టింది. కొంతమంది పెద్దవాళ్ళు మనం కూడా అంటారు కదా, పిల్లలు ఏదైనా ఏది చేసినా ఏం మాట్లాడలేదు అనుకో, నీకైనా మోగ దెయ్యం పట్టింది అంటారా, అట్ట మూలు మోగం వేసి కూర్చున్నావు మాట్లాడవేంట్రా అంటారు కదా. నిజంగా ఆ తండ్రి కూడా అనుకున్నాడు మోగ దెయ్యం అని. కానీ యేసయ్యకు తెలుసు ఆ దెయ్యానికి ఉన్న బలహీనతలు ఏంటో. అసలు చూడండి, పేజీ తిప్పండి. అందుకు ఆయన 25 రెండో మాట, మోగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి దెయ్యాల విషయంలో. ఒక పెద్ద నిజంగానండి, ఒక మంచి అభిషక్తులు చెప్పగా నేను విన్నాను, నాకు భయం వేసింది. ఎవరికి భయం ఉండదు చెప్పండి? ఏం చెప్పారు తెలుసా? చాలా మంది అంట ఈ రోజున యేసు నామంలో బంధిస్తున్నాను అంటారంట. యేసు నామంలో ఆ మాట అంటే అక్కడ వదిలేసి నీ దగ్గరే ఉంటాడు అంటాడు. ఇది చిన్నపాటి సేవకులు చెప్పింది కదా, పెద్ద అనుభవం కలిగిన సేవకులు యేసయ్య దేవుని పనులు జరిగిస్తారు. ఆయన పేరు ఏదో ఉంది, ఆయన చెప్తే నేను విన్నా. యేసు ప్రభులు వారు ఏం చేశారు? ఇక్కడ గద్దించారు. మీరు కూడా ఎవరన్నా మీ పక్క వాళ్ళు ఎవరన్నా ఏదో తెలియక పిలిస్తే మీరు వెళ్ళిపోయి వెంటనే అతిభక్తితో మనం ఏం చేస్తాం? యేసు నామములో బంధిస్తున్నాను అంటున్నాను. కేకలు వేసారు అనుకో, యేసు రక్తమేజం. అలాగే ఇద్దరు వ్యక్తులు వెళ్ళంటారు దెయ్యాన్ని వెలగొడదామని. ఆ దెయ్యాలు అన్నయ్యంట ఆ వెలగొట్టడానికి వెళ్ళిన వాళ్ళతో, అరే నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, ఎవడు రవ్వని ఎత్తి తన్నిందని తన్నకుండా దంతే బట్టలు ఉడదు పడిపోయి దిగంబరులుగా పరిగెత్తేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ అపవిత్రాత్మను ఎలగొట్టడంలో కూడా దేవుని అభిషేకం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆ కృపావరం నాకు లేదండి. కాబట్టి ఎవరన్నా దెయ్యాలు పట్టిన వాళ్ళు ఫోన్ చేశారు అనుకోండి, వాటిని ఎలగొట్టే పాస్టర్ గారు నెంబర్ ఇస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇస్తాడండి. ఒక్కొక్కరికి వాక్చాతుర్యం, ఒక్కొక్కరికి స్వస్థత వారం, ఒక్కొక్కరికి దెయ్యాలు వెలగొట్టేవారు. నిజంగా నేను దాన్ని వ్యంగ్యంగా మాట్లాడట్లేదు, వాస్తవం అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 12 మందిని పిలిచి వారికి అధికారం ఇచ్చి పంపించడం ఉందని బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులకి అధికారం ఇచ్చాడు. అధికారం లేకుండా సొంత ప్రయత్నం, ఆయన ఎల్లగొట్టాడు కదా నేను కూడా ఎల్లగొట్టాలన్నాను అనుకో, ఈశ్వరా మీకు అర్థమైపోతుంది మ్యాటర్. తోటోడు తొడగోసుకున్నాడని యువతోడు పేక్ కోసుకున్నట్టు ఉంటుంది పరిస్థితి. అవసరం అంటారా? నెత్తికి పోయి ఏదో నేలకు పోయేదని నెత్తికి రాసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి కంగారు పడి మీలో ఎవరైనా అలాంటి పరిస్థితులు ఉంటే ప్రార్థన చేస్తామమ్మా, అయ్యగారికి చెప్తామని చెప్పండి, కానీ వెళ్ళిపోమాకండి. దేవునికి మహిమ కలుగునుగా. సరే, వినటం వలన విమోచన. ఆల్రెడీ అర్ధగంట అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. సరే, 4 మాట రాసుకోండి. పార్ట్ 4లో 2వ మాట అనమాట. వినటం వలన పశ్చాత్తాపం, వినటం వలన విమోచన అని చెప్పాను కదండి. మోషే దేవుడు పిలవగా విన్నాడు, చెప్పింది చేశాడు, ఇజ్రాయేలును విడిపించాడు. అలాగే సేనా పట్టిన వాడు కూడా యేసే చెప్పిన మాట వినడం వల్ల అతనిలో ఉన్న దెయ్యాలు వదిలిపోయాయి. అలాగే అబ్రహాము కుమార్తెగా పిలువబడిన నడుము వంగిపోయిన స్త్రీ కూడా యేసయ్య ఒక మాట సెలవిగా
అక్కడ విమోచన కలిగింది. మోగ చెవిటి దెయ్యాన్ని కూడా గద్దించగా, యేసయ్య గద్దించగా మోగ చెవిటి దెయ్యం కూడా వదిలిపోయింది. నేను అంటాను, యేసయ్య మాట మీరు పూర్తిగా శ్రద్ధాశక్తి కలిగి వింటే మీలో ఉన్న బలహీనత నుంచి మీరు విడుదల పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే, ఇది పెద్ద ప్రసంగం ఏం కాదు, చాలా సింపుల్ ప్రసంగం అనమాట. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 22:11 తీయండి. రాజుల 2వ గ్రంథం 22:11. వినుట వలన పశ్చాత్తాపం. పార్ట్ 4 చదవము. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. పిలిచి ఏమనగా, మీరు పోయి ఇప్పుడు 11వ వచనం చదువుకున్నాం కదండి. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు ఏం చేశాడంటండి? తన బట్టలు చింపుకున్నాడంట. తర్వాత 19వ వచనం చూడండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలం పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని అదుగో నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. యోషియా రాజు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత చూడండి, దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను బాగు చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రపు గ్రంథం అనే చుట్ట దొరికింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు రాజుగారి దగ్గరికి వచ్చి ఆ గ్రంథపు చుట్ట విప్పి గ్రంథపు మాటలు మాట్లాడుతూ ఉంటే, చదువుతూ ఉంటే రాజుగారు హృదయం బరువెక్కిపోయిందంటండి. బరువెక్కిపోయి చూడండి వస్త్రాన్ని చింపుకున్నాడంటండి, కన్నీళ్లు రాల్చాడంటండి. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. ప్రవక్తల పుస్తకాలు అనుకుంటా ఉంటది, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. అక్కడ అర్థం ఏంటంటే, వస్త్రాలు అంటే దాని అర్థం ఏంటంటే మనం హృదయాల్ని చింపుకోవాలి అని దాని అర్థం. నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా. బండ అంటే దాని అర్థం ఏంటంటే బండలాగా బీడు బారిపోయినాయి చాలా మంది హృదయాలు, రాత్రిలాగా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యమైన శుద్ధి ద్వారా నలగొట్టుకోవాలి. ఇక్కడ యోషియా యొక్క హృదయం దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే, ఆ శాస్త్రి చదువుతూ ఉంటుంటే తన హృదయం నలిగిపోయిందంటండి, పశ్చాత్తాపడ్డాడంట. అది దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం అంటారు. అది దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది ఏడుస్తారండి. ఏడుపులో 2 రకాలు ఉన్నాయి. కొరింథీ పత్రికలో అనుకుంటా 2 కొరింథీ 7 అండి చూడండి. లోకానుసారమైనటువంటి దుఃఖం, ఆత్మానుసారమైన దుఃఖం, 2 రకాల దుఃఖాల గురించి ఉంటుంది అక్కడ. 2 కొరింథీ 7 అనుకుంటా, 7:10 వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలగజేయను. చాలండి, దేవునికి మహిమ కలుగునుగా. అదిగోండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటండి మారు మనసును కలగజేస్తుందంట. ఇక్కడ రాజుగారు ఆ చెప్పిన మాటలకు ఏం చేశారు చెప్పండి? పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు, మారు మనసు పొందిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మారు మనసు గురించి యేసు ప్రభువు వారు చెప్పారు, పరలోక రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పాప క్షమాపణతో మీరు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోనండి. ఇక్కడ కన్నీరు విడిచినటువంటి ఆ సాదృశ్యాన్ని మనం ఏమని గమనించాలంటే, యోషియా రాజు పశ్చాత్తాపం అతన్ని రక్షణానుభవంలోకి నడిపించింది. రానుద్దేశించిన కీడు, రానుద్దేశించిన దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి తాను బ్రతుకుండగా దేవుడు పంపించలేదు, నేను రానివ్వనని మాట ఇచ్చాడు. మీకు మాట చెప్పంటారండి, బతుకుండగానే నెమ్మది కాదండి. సమాధికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా అంటే, అది యోషియాని బట్టి నేను తెలుసుకున్న మాట ఏంటి, తల్లిదండ్రులు పిల్లలందరూ బాగున్నారు అనుకోండి, తల్లిదండ్రులు చనిపోయే ముందు పిల్లలందరూ సెటిల్ అయిపోయారులే, ఇంకా నేను లేకపోయినా బతుకుతారులే అన్న ఒక ధైర్యం వల్ల ఉందనుకోండి, ప్రభు నన్ను తీసుకో, నేను ఇక్కడ ఉన్నా ఒకటి లేకపోయినా అని అదొక నెమ్మది, అదొక ఫీలింగ్ అనమాట. లేదు, పిల్లలు సెటిల్ అవ్వలేదు అనుకోండి, ఏమంటే పెళ్లి కాకుండా ఇంకా ఉద్యోగం లేకుండా వ్యాపారం లేకుండా ఒక విధానం లేకుండా ఉన్నారనుకోండి, ఆ తల్లికి చావు వచ్చిన భయం వస్తుంది. ఏంటో తెలుసా, అయ్యా నా బిడ్డను ఒక దారి చేయలేదయా, అయ్యా నా బిడ్డను దారి చేసే వరకు నన్ను బతికించే, నాకు ఆయుష్. వాళ్ళ కోసం ఆయుష్ అడగరండి,
నేను అనుభవంతో చెప్తున్న మాట, పిల్లల కోసమే. వాళ్ళు ఎంత బతికినా పిల్లల కోసం బతుకుతారు, కానీ తల్లిదండ్రులు పిచ్చి అన్నమాట. అదొక పిచ్చి అన్నమాట. వాళ్ళేదో బతికి ఏదో తినేసి ఏదో పోషించేసుకున్న ఏదో శరీరాన్ని కండలు పెంచేద్దామని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, సమాధికి నెమ్మది కలిగి తిరిగి వెళ్ళేటటువంటి కృప యోషియారాజుకి ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు వింటున్నప్పుడు పశ్చాత్తాపం కలగాలండి. దేవుని మాటలు వినటంలో పశ్చాత్తాపం కలిగిన హృదయం మంచి నేల అనుభవాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ పశ్చాత్తాపం అనేది కలగలేదు అనుకోండి, రాతి నేలే, మొండ్ల పొద నేలే, త్రోవ పక్క నేలే. రాతి నేల మీద పడిన విత్తనాలు ఏమైనాయి అంటండి? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి అంట. క్షమించాలి, త్రోవ పక్కన పడిన విత్తనాలని ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని. ఆకాశ పక్షులు అంటే సాతానుడు వచ్చి ఎత్తుకుపోతాడు. అక్కడ వాక్యమైన విత్తనం నీ హృదయంలో పడితే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. అది వాడికి ఇష్టం లేదు. తర్వాత రాతి నేల అంటే మన్ను లోతుగా లేనందున లోపల రాళ్ళు ఉన్నాయి. ఏంట రాళ్ళు? కక్షలు, కోపములు, ద్వేషములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, శరీర గుణాలండి. ఇప్పుడు మీరే ఉన్నారండి, మొక్కలంటే పిచ్చ మీకు ఆడవాళ్ళకి. మొక్కను నాటేటప్పుడు లోతుగా తవ్వి రాళ్ళు ఉన్నాయో లేదో చూడండి. ఎందుకు? రాళ్ళుంటే ఆ మొక్క ఏమవదు? వేరు తన్నదు, అక్కడ ఫలింపు ఉండదు. మరి హృదయం అనేటటువంటి నేలను తవ్వుకోవద్దండి? మన హృదయంలో ఉన్నటువంటి రాళ్ళు తీసుకోవద్దండి? వాక్యం అనే విత్తనం మన హృదయంలో ఫలించాలి, మొక్క అవ్వాలి, అది పెరిగి పెద్ద అవ్వాలి, అనేక మందికి మనం నీడవ్వాలి, అనేక మందికి మనం ఫలం ఇవ్వాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన హృదయం అనే నేలలో ఉన్న రాళ్ళను తీసుకోకుండా మనం ఎలా ఫలిస్తాం చెప్పండి? ఇంకొక నేల ఉంది, ముండ్ల పొద నేల. ఆ ముండ్ల పొద నేల లోపలంతా బాగానే ఉంది, కానీ మొక్క వచ్చింది, ఎదిగేసరికి ఆ పైన ముళ్ళు ఏమేస్తేస్తున్నాయి? అణిచి వేస్తున్నాయి. ఏంటా ముళ్ళు? ఐహిక విచారం, ధనమోసము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి, అపేక్షించి, విశ్వాసం నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకుని చచ్చిపోయారండి. చాలా మంది ధనాపేక్ష కలిగినటువంటి వారు పాతాళానికి వెళ్ళిపోయారండి. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే పంట విస్తారంగా పడిన వ్యక్తి కూడా అనుకుంటాడు, నా ప్రాణమ తిను తాగు సుఖించు అనుకుంటున్నాడు తప్ప పొరుగు వాడిని ప్రేమించాలనే ఆలోచన వాడికి రావట్లేదు. అందుని బట్టి యేసు ప్రభువు దేవదేవుడు అన్నాడు కదా, ఒరే వెర్రివాడా అని అక్కడ సంబోధించాడు. చూడండి, ఐహిక విచారం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, చింత అంటారు. దాన్ని చింత అంటారు. దేవుని వాక్యం ఒకటి చేయమంది, అది చేయకపోతే పాపమే, ఆజ్ఞాతక్రమమే పాపం. ఇక్కడ ఏంటంటే పాపం అంటే చింతపడటం కూడా. ఆలోచన ఉండాలి, తప్పులేదు, ఆలోచన ఉండాలి, అవగాహన ఉండాలి. యుద్ధానికి వెళ్ళేవాడంట శత్రువులను బట్టి లెక్కేసుకుని మన దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారని లెక్కేసుకుని వెళ్తాడంట. మన జీవితం కూడా యుద్ధం లాంటిదే. ఒక లెక్కపత్రం ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అలా లెక్కపత్రం లేక, ఆలోచన లేక ఎంత సంపాదించినా బూడిదలో పోసిన పన్నీరు వంటి స్థితులు బ్రతుకులు కొంతమందివి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సంపాదిస్తారే కానీ రూపాయి నెల కూడా ఉండదు, అలాంటి ఆలోచన లేకపోవడం వల్ల. నేను అంటాను, ఆలోచన ఉండాలి, చింత ఉండకూడదు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా. ఎందుకని చింత ఉండకూడదంటే పేతురు పత్రికలో దేవదేవుడు చెప్పాడు, మీ చింత యావత్తు ఆయన పైన వేయండి, మీరు మాత్రం నిబ్బరం కలిగి. నా పిల్లలకి ఏంటి చింత చెప్పండి? గాలి తుఫాను వచ్చేసింది, మనకు ఒక టెన్షన్ ఉంటుంది. ఆ పిల్లలకి ఏం ఆలోచన ఉంటుంది? టైం టు టైం వెళ్ళిపోతారు. టిఫిన్, ఫుడ్, బట్టలు అన్నీ. ఈ ఇద్దరు పిల్లలు ఎడచవుతున్నారు చూడండి. ఇద్దరికి చింత ఏమైనా ఉంటుందా? నేను నా భార్య ఎలా ఆ పిల్లలకి అన్ని సమకూర్చి పెడతామో దేవుడు కూడా అలా సమకూర్చి పెడతాడండి మనకి. దేవునికి స్తోత్రం కలిగింది. అలాంటప్పుడు మనకి చింత ఎందుకు చెప్పండి? విశ్వసించేవాడు కలవరపడటం కూడా పాపమే, చింతపడటం కూడా పాపం. కాబట్టి ఈ సభాముఖంగా ఈరోజు చెప్తా విషయం ఏంటంటే, మీలో ఏదైనా చింత ఉంటే దాన్ని విడిచిపెట్టండి. ఈరోజు మీలో ఏదైనా కలవరం ఉంటే దాన్ని విడిచిపెట్టండి, ఏసై పైన వేయండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగా. రాతి నేలలా మనం ఉండకూడదు, ముండ్ల పొద నేలగా ఉండకూడదు, త్రోపక్క నేలగా ఉండకూడదు. ఇదిగో యోషియారాజు నేల, తన హృదయం అనే నేల వస్త్రాన్ని చింపుకున్నాడు, కన్నీళ్లు రాల్చా. హృదయంలో బాధ ఉన్నప్పుడే కదండి కళ్ళంట నీళ్ళు వచ్చేది. హృదయంలో బాధ లేకుండా కళ్ళంట నీళ్ళు వస్తాయా? రాత్రి ఒక మాట చెప్పాను అనుభవంతో. హృదయం నిండా వ్యాధులు ఉంటే ఆకలి చచ్చిపోద్దంట. హృదయంలో వ్యాధులు ఉంటే ఏమైందంట? కడుపులో ఆకలి రుచి ఎరుగుతుంది, ఇతర సుఖం ఎరగదు అన్నట్టు. పాప మాట మందిర్లో ఉన్నానని కూడా లేకుండా పాప మాటికి ఆయన కదపమాకండి, ఆయన కదపమాకండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలిగినగా. అదొక స్వర్గం. ఆడికి ఏం చింత చెప్పండి? అమ్మ ఉందే, నాన్న ఉన్నాడు. అదృష్టవంతుడు అంటే ఆడే. దేవునికి మహిమ కలుగుతుంది. వైట్ డ్రెస్ షాప్కి వెళ్ళినా కూడా అలాగే ప్రశాంతంగా, ఆడికి ఏ అప్పు లేదు, నెల వచ్చేసరికి ఏ అప్పు కట్టాలని టెన్షన్ లేదు ఆడికి. దేవుని స్తోత్రం చెప్పండి.
కాబట్టి మీ చింత యావత్తు ఆయన పైన వేయండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఇంకో 2 మాటలని చెప్పేసి ముగించేస్తానండి, టైం కూడా అయిపోతుంది. మరొక ఈ రోజుతో చెవిని గురించిన వర్తమానం ముగించేయాలనుకుంటున్నాను. వచ్చే వారం జ్ఞానేంద్రియాలనే సబ్జెక్టులో నుంచి కన్ను అయిపోయిందండి. ఫస్ట్ కన్ను అయిపోయింది, ఈ వారంతో చెవి అయిపోతుంది. ఇక ఇంకొక పార్ట్ దేవుడు ఏది ప్రేరేపిస్తే అది నేను సిద్ధపడతాను. ఇప్పుడు రాసుకోండి మరొక మాట, షాబా దేశపు రాణి. రాజుల మొదటి గ్రంథం తీయండమ్మా. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మకంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగామించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ నన్ను నేను హెచ్చించుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక యథార్థమైన సంఘటన చెప్పనండి. పేర్లు కూడా చెప్తాను, రికార్డులు కూడా వాళ్ళు వింటారు. మన ఇక్కడ సింగరపురం అవతల కాకరవాళ్ళు ఉండేవారు, మనకి నెల నెల వచ్చేవారు జ్యోతి గారు. ఇప్పుడు స్వార్థ గాయకురాలుగా చక్కని సంఘస్థాపన కూడా చేసి చీరాల సైడు ఒక 2 సంఘాలని ఆమె నడిపిస్తున్నారండి. ఆ తల్లిగారు ప్రతి శనివారం ఆదివారం మన వాక్యం వింటారు. ఆమె ఒకరు. ఇప్పుడు మొన్న ఈడూరు ప్రాంతం వెళ్ళాను కదండి, ఇక్కడే పుట్టి పెరిగింది చెల్లెమ్మ, నరాల సత్యవతి వాళ్ళ చెల్లి, ఏం పేరు, హారిక. నేను వస్తానని తెలిసి తన కుటుంబంతో ఆ స్థలానికి వచ్చింది. మరలా మరుసటి రోజు ఫోన్ చేసి మాట్లాడింది అనమాట చెల్లెమ్మ. ఈ మాటలు కూడా వింటదే. ఆ చెల్లెమ్మ అన్న మాటలు, ఆ తల్లిగారు అన్న మాటలు 2 ఒకటే. నేను హెచ్చించుకుంటలేదు, దేవునికి మహిమ కలుగును గాక. అన్నయ్య మీ సంఘస్థులు చాలా ధన్యులు అన్నయ్య, చాలా భాగ్యవంతులు అన్నయ్య, మంచోళ్ళు అన్నయ్య. నిజంగా ఈ విధంగా దూరంగా ఉండి మేము ఫోన్లు ఏంటంటేనే మాకు ఎంతో ప్రశాంతత, నెమ్మది, బలం పొందుకుంటున్నాం. నిజంగా మీరు మీటింగ్లో వాడబడిన విధానం మాకు కుటుంబానికి ఏ అవసరమో ఆ మాటలు దేవుడు మాట్లాడింపజేశాడన్న. ఈ ప్రాంతానికి ఏం మాటలు అవసరమో దేవుడు ఆ మాటలు అందించాడు. నిజంగా మేము చాలా దురదృష్టవంతులు అన్న. మీ మందిరానికి వచ్చే వాళ్ళందరూ అదృష్టవంతులు అన్నారు. ఇక్కడ మిమ్మల్ని పొగిడారు, నన్ను ఏం పొగలేదు అనుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ మన సంఘ పరిస్థితి వాళ్ళకి తెలుసా పాపం. దేవునికి మహిమ కలుగును గాక. అది నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. యేసు రక్తమే చెప్ప. ఇక్కడ నేను చదువుతున్న సందర్భంలో ఏమండి, నేను విన్నాను హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ అంటే చాలా బాగుంటాయంట. ఇప్పుడు నా ఆలోచన తెత్తదేమో చూస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు హైదరాబాద్ ఈసారి పట్టిరండి. హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ బాగుంటాయి అంటండి. అంట అని చెప్పగలను. నేను తిన్నాను అనుకో, చాలా బాగుంటాయి అని చెప్పగలను. అంటే నేను ఎందుకు చెప్పానంటే, తింటేనే కానీ తెలీదు రుచి, దిగితేనే కానీ తెలీదు లోతు, వింటేనే కానీ తెలీదు సత్యం. ఎక్కడో షాబా దేశపురం అనే తన దేశంలో ఉండి విన్నదంట, కానీ నమ్మలేదంట. ఎందుకంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడంట. ఆమె జ్ఞానము గల స్త్రీ. ఆ మాటలు విన్న తర్వాత నమ్మేసేలా ఆమె అంటుంది, నేను నమ్మలేదయ్యా, కానీ వచ్చాక అర్థమైంది నేను విన్న దాంట్లో సగమైనా నాకు చెప్పబడలేదు అని. నేను అంటాను, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను గురించిన జ్ఞానం విన్న షాబా దేశపురాన్ని అంత ఆశ్చర్యపడితే యేసయ్యను గురించిన సత్యాన్ని వింటే ఇంకెంత ఆశ్చర్యం కలుగుద్దండి. అక్కడికి వచ్చి సొలొమోను ద్వారా ఎన్నో సమాధానాలు, ఎన్నో ప్రశ్నలు, తన కడుపులో ఉన్న ప్రశ్నలన్నీ వేసిందంట సొలొమోను. టకా టకా టకా. మన బైబిల్ గ్రంథంలో కొన్ని చెప్పబడ్డాయి, కానీ మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా కొన్ని విన్నాం. అవన్నీ సొలొమోను గురించిన విషయాలే. చాలా ప్రశ్నలకు సమాధానం పొందుకుని వెళ్ళిందంటాడు. నేను అంటాను, జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవు, కానీ దేవుని దగ్గర సమాధానం దొరకనదంటూ ఏది కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగా. సొలొమోను గురించి విని ఆమె సమాధానం పొందుకుని ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళింది. నేను అంటాను, సొలొమోను రాజ్యసభలోకి వచ్చిన ఆమెకే అసలు అక్కడ ఒక మాట ఉంటుందండి, లెక్కలేనంత బంగారం తెచ్చిందంటండి సొలొమోనుకి కానుకగా. కానీ అదేంటో విచిత్రం, సొలొమోను దగ్గర ఉన్న వస్తువులే కానీ, అక్కడున్న ప్రాంత పరిస్థితులే కానీ ఆమెను ఎంతో ఆకర్షించినాయి అంట. చూడండి అమ్మా, ఆఖరిలో చదవండి. నేను మూసేశాను. 1 రాజులు 10వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. షాబా దేశపు ఏమండి, ఆమె అడగకుండా ఇచ్చాడంట రాజుగారు. ఇచ్చింది గాక ఇంకేం జరిగిందంటండి, ఆమె కోరుకుందంట. ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను
తమ దేశమునకు తిరిగి. ఇప్పుడు మీరు కూడా మీ ప్రాంతాన్ని, మీ ఇంటికి తిరిగి వెళ్ళబోతున్నారు. ఎలాగో తెలుసా? ఆమె కోరుకున్నట్టుగా సొలొమోను చేశాడు. మరి అంతకంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు కదా. యేసే మందిరానికి వచ్చాం కదా. ఈ మందిరంలో మీరు కోరుకున్నది దేవుడు మీకు కోరుకున్నదంతా ఇచ్చి మిమ్మల్ని సంతోషంగా పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ప్రతి జీవి కోరికను ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన, అది అందరి కోరిక కాదు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన కోరిక, వాళ్ళ కోరిక నెరవేర్చబడుద్ది. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, 5 నిమిషాలు. ఆఖరి మాట రాసుకోండి. వినుట వలన స్వస్థత. ఇంతకుముందు చెప్పిన మాటకి ఏంటంటే రాసుకున్నారు? వినుట వలన సమాధానం దొరుకుద్ది, వినుట వలన విమోచన, వినుట వలన పశ్చాత్తాపం, వినుట వలన సమాధానం. ఇంతవరకు 3 విషయాలు చెప్పాను. ఆఖరి మాట వినుట వలన స్వస్థత. ఇప్పుడు చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. పోయిండరి చేయించుండండి. నేను చాలు 14 వచనం కూడా చదవండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడు. చాలండి. నయమాను ఓ సైన్యాధిపతిగా ఉన్నాడని, సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. అతను ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశానికి జయాన్ని దేవుడే కలగజేస్తున్నాడు అనే మాట కూడా ఉంది. అతను వాడుకున్నాడు ఒకనొక ఎగలో, అంటే ఎగ అంటారు కదండి మనకు భాషలో, వాడుక భాషలో. ఓ సందర్భంలో ఏముంది, అన్య దేశపు రాజులను కూడా దేవుడు వాడుకుంటాడు తెలుసా. బబులోను రాజును కూడా దేవుడు వాడుకున్నాడు కదండి. కోరేష్ను కూడా దేవుడు ప్రేరేపించి యోధా దేశంలో దేవాలయం కట్టడానికి దేవుడు వాడుకున్నాడు తెలుసా. కోరేష్ని, అన్యులను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమని చెప్పండి. నా మాట ఏంటంటే, నయమాను ముందు కోపం తెచ్చుకున్నాడు. అవన్నీ చదివించలా, మీకు తెలుసు కాబట్టి. ఎలీషా యొర్దానికి వెళ్ళి మునగాయి అంటే కోపం వచ్చి, మా దేశంలో నదులు లేవా, ఆ నదులు లేవా, ఈ నదులు లేవా అని చెప్పి కోపం తెచ్చుకుని తిరిగి వెళ్ళిపోతుంటే సైనికుడు పిలిచి అన్నాడు, అన్నదానం చేయమన్నాడా, వస్త్రదానం చేయమన్నాడా, చేయమంటే చేస్తావుగా, వాటికంటే గొప్పదేముంది ఈ మాట, నీటిలో మునిగి రావటం పెద్ద నీకు అంత అభ్యంతరం ఏంటి నీకు అని సైనికుడు ప్రశ్నిస్తే కొంచెం అర్థం చేసుకుని దైవజనుడు, అక్కడ ఆ మాట స్పష్టంగా చూసారా. మళ్ళీ ఏ మాట అండి, దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా. ఈ రోజున దైవజనుడు చెప్పినట్లు నీవు చేస్తే నీవు అద్భుతాన్ని చూస్తావు. దైవజనుడు ఏలియా అన్నాడు, అమ్మా మొదటి అప్పం నాకు తీసుకురా. చాలు లేవయ్యా, నాకు లేదు, నా మెడగొడ్డోలు అందండి, మాకేం మింగ మెతకలేదు, నీకేం పెట్టను అందండి. కానీ ఆమె దైవజనుడి మాటను గౌరవించి మొదటి అప్పం దైవజనుడికి ఇస్తే 3.5 సంవత్సరాలు పిండి అయిపోలేదు, నూనె తక్కువ అయిపోలేదు. కరువు అనే శాపం ఆ ఇంట్లోంచి పోయింది. ఎందుకు తెలుసా? దైవజనుడు చెప్పినట్లు చేసింది. నేను అంటాను, ఇక్కడ దైవజనుడు చెప్పినట్లు, దైవజనుడి నోటి మాటలు దేవుని మాటే ఉంటుందండి, అంతే కదా. దైవజనుడు ఏ అభిషేకంతో ఉంటాడు? దేవుని ఆత్మ అభిషేకంతో ఉంటాడు కదా. అది దైవజనుని మాట కాదు, దేవుని మాట అని భావించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అన్న పడి ఏడుస్తుంటే దైవజనుడు వాగ్దానం ఇచ్చాడు, అమ్మ మరలా సంవత్సరం ఋతువును కౌగిట మరి ఉన్నాడా లేదా? అది దైవజనుడు చెప్పితే ఇబ్బంది అనుకుంటే అలాగా? దైవజనులో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకంతో పలకబడిన మాట అది. నరపుత్రుడా, ఇదిగో ప్రవచనం అయితే చెప్పు. ఎముకలు ఏమైపోయినాయి? ఎండిన ఎముకలు జీవం వచ్చి ఒక మహాసైన్యంగా నిలబడ్డాయండి. ఎండిన ఎముకలను కూడా తిరిగి జీవింపజేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలది దేవుని మాట. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట అస్లా స్తోత్రం, ఆమేన్.
హల్లెలూయా. స్వస్థత అనేది దైవజనంలో ఉండదండి. స్వస్థత అనేది ప్రాంతంలో ఉండదండి. స్వస్థత అనేది ఎక్కడ ఉంటుందంటే యేసయ్య చెప్పిన మాట, లేదా ఇప్పుడు దేవుని వాక్యం వినబడుతుందా, ఈ వాక్యం వినుచుండగా మీరే చెప్పండి, వినుట వలన ఏమొస్తుందంట? అది యేసుప్రభుల వారు కూడా, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన అన్నాడా, నేనే నేను స్వస్థపరిచాను అన్నాడా? అసలు యేసుప్రభుల వారే అలా చెప్పుకోలేదండి. కొంతమందిని స్వస్థపరిచా కూడా ఈ విషయం చెప్పొద్దు, ఎక్కడ బయట చెప్పొద్దు అన్నారండి యేసయ్య. కానీ నా వంటి బోధకులు ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఒక్క అద్భుత కార్యం జరుగుతూ ఉంటే ఇక పైకెత్తేస్తున్నారు. పుట్టుకుంటివాడు లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు గారి చేత స్వస్థతపరచబడ్డాడండి. ఇక పౌలుని బర్నబాని ఎత్తేసి భుజాల మీదకి ఎత్తేసి జుపెతి హెర్మే అని దేవతల పేర్లు ఎట్టేసి బలులర్పించేటకి సిద్ధంగా ఉన్నారండి. అమ్మమ్మమ్మమ్మో, దేవదూతలు మనుషుల రూపాల్లో వచ్చేసారని చెప్పేసి అది పిచ్చ కదండి. దైవజనుడిని హెచ్చించకూడదండి, దైవజనుడిని గణపరచకూడదండి. దైవజనుడు ఒట్టి ఊపిరి కలిగిన మానవుడేనండి. మేము కూడా మీలాంటి మనుషులమే. ఏలియా మన వంటి ఏలియా పైనుంచి దిగొచ్చాడా? అందరిలా కాకుండా ఆయన ఆరోహణమయ్యాడు. ఆయన ప్రత్యేకత వేరనుకోండి, ఆయన అభిషేకం అది, దేవుడు ఆయన వాడుకున్న తీరు అది. కానీ నేను అంటాను, వ్యక్తి పూజ చేయకూడదండి. వ్యక్తి పూజ చేయటం వల్ల దేవుని అవమానపరిచినట్టు, దేవునికి కోపం తెప్పించినట్టు ఉంటుందండి. వ్యక్తి పూజ చేస్తే మా పాస్టర్ గారు ఆ విధంగా వ్యక్తి పూజ చేస్తేనండి దేవుణ్ణి పక్కనెట్టేసి పాస్టర్ గారిని మహింపరిచినట్టు అవుద్ది. దేవుడు ఏమంటాడు తెలుసా? నా మహిమను నేను వేరొకరికి ఇచ్చువాడను కాను. దైవజనుడు గొప్ప కాదండి, దైవజనుల్లో ఉన్న దేవుని అభిషేకం గొప్పదే. ఇప్పుడు ఎలీషాలో దేవుని అభిషేకం ఉంది, 2 కోట్ల ఆత్మ ఉందండి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడండి. మనం లెక్క పెట్టుకుంటే 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా గొప్ప కాదు. ఇంకో మాట చెప్పంటారు, ఎలీషా మరణకరమైన స్థితిలో, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో కూడా అతని చేతులు యెహోయాషు చేతుల మీద వేస్తే, ఆ యెహోయాషు చేతుల్లో బాణం ఉంటే, ఆ బాణాన్ని ఇది యెహోవా రక్షణ బాణం అంటే అక్కడ విజయాన్ని చూశాడండి. ఇజ్రాయేలు రాజు సిరియనులు ఓడిపోయారండి. దైవజనుడు లేవలేని స్థితిలో, మూలిగిన స్థితిలో, మరణకరమైన రోగము చేత పీడింపబడుతున్నప్పటికీ కూడా దైవజనుని హస్తం వేస్తే అక్కడ విజయాన్ని చూశారు. అది దైవజనుని హస్తం గొప్ప కాదు, అభిషేకం కలిగిన హస్తం అది. ఎవరి చేతులు పడితే ఆ చేతుల్లోకి వెళ్ళిపోతే దురాత్మల పాలైపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. అర్థమవుతుందండి? అది ఈ మాట అన్నందుకు దేవుడు నన్ను క్షమించుగాక. దేవుని మాట వినటంలో స్వస్థత ఉంది, అంతేగాని ఒక స్థలంలో స్వస్థత ఉండదు. ఈ మాట మరి చెప్పకూడదు, చాలా మంది పెడుతున్నారు స్వస్థత శాల అని. శాలలో స్వస్థత ఉండదు, దేవుని మాట వినటంలో స్వస్థత ఉంటుంది. నమ్ముతున్నారు? నమ్మట్లేదా? నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 28 వచనాల్లో చూడండి. ఆమె స్వస్థత పొందింది అంటానికి కారణం ఏంటి? మార్కు సువార్త 5:25. ఈరోజు చాలా మంది స్వస్థత పొందలేకపోతున్నారు. కారణం ఏంటి? విశ్వాసం లేదు. మార్కు సువార్త 5:25. 12 ఏండ్ల నుండి కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఏం చేసిందంటండి? అది విని అనే మాట నోట్ చేసుకోండి. యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆ బాధ నివారణ అయినని గ్రహించుకున్నాను. ఆఖరి రోజున చదవండి 34. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవే పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థతను కలుగునుగా కని ఆమెతో వచ్చి. దేవునికి మహిమ గల. ఇక్కడ స్వస్థత ఎక్కడుంది చెప్పండి? విన్నది, యేసును గురించిన వార్త వింది. యేసును గురించిన వార్త ఏమండి? రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి, నశింపబడుతున్న వారికి వెర్రితనం అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అండి. యేసే మాటలో శక్తి ఉందండి. దైవజనుని మాటలు అంటే దేవుని ఆత్మాభిషేకం కలిగిన దైవజనుని మాటలో శక్తి ఉందండి. కుష్ఠరోగం నుంచి విడుదల పొందాడు. అసలు లోకాసువార్తలో లోకాసువార్త 4:27 చదవండి. లోకాసువార్త 4:27 చదివి నేను ముగించేస్తానండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన
నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిత్యముగా చెప్పు. వై? ఎందుకు? ఎవరన్నా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పితే బాగుండండి. మాట్లాడిన ఆశ ఉందండి ఇంగ్లీష్. ఎందుకంటే సింగరపల్లిలో అక్కడికి వెళ్ళాను కదండి సభలకు, ప్రేమ స్వరూపి మహోత్సవాల్లో ముందు కూర్చున్నాను. ముందు ప్రారంభ ప్రార్థన చేయమన్నారు అయ్యగారు. ఆయన మొత్తం లేట్ అయింది చేసి ఫస్ట్ లైన్లో కూర్చున్నా. మళ్ళీ ఎవరో పెద్ద దైవజనులు వచ్చాక మనల్ని జ్ఞాపకం కంటే ముందే లేచి వెళ్ళిపోవటం మంచిది కదా అని వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నా. ఈ వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుల కుమార్తె వాళ్ళు టోపీ పెట్టుకుని ఇంగ్లీష్ మాథ్యూ సేగర్ తర్వాత ఆయనే బోధించారు. వాళ్ళ కుమార్తె వెనకొచ్చి కూర్చుంది. ఆమె కూడా తగ్గింపు అనుకుంటా. ఆమె నా పక్కన కూర్చుని మాథ్యూ సేగర్ ఒక కాయిన్ తీసుకుని రూపాయి బిళ్ళ ఇచ్చుకుని బొమ్మ బొరుసు గురించి చెప్తున్నారు. ఆమెకేమో తెలుగు రాదు, నాకేమో ఆయన బొమ్మ బొరుసు గురించి చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు. ఏమో అర్థం కాక నా వైపు తిరిగి వాట్ వాట్ అని అడుగుతుంది. ఏంటి ఆయన చెప్పేది ఏంటని అడిగితే నేనేం చెప్పను. 1 కాయిన్ 2 sides. నేను చెప్తున్నా నాకు వచ్చినట్టుగా. 1 side మిరాకిల్ అంటే బొమ్మ వైపు అద్భుతాలు చూస్తాడు ఒక వ్యక్తి, బొరుసు వైపు 2 side రిస్క్ అంట. ఇంకా అంతకు మించి నాకు ఇంగ్లీష్ రాదు. అక్క అర్థం చేసుకుంది మధ్యలో నాకు ఇది పెద్ద స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చి వై అని అడుగుతున్నాను మిమ్మల్ని. అందుకని గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐ లైక్ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. దేవునికి మహిమ కలుగునుగా. నా బిడ్డలైన ఇంగ్లీష్ మాట్లాడితే వినాలని పెడుతుంది మనసార అమ్మా. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాను నేను? ఎందుకు ఇజ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు నయమాను తప్ప ఇంకెవరూ స్వస్థత పొందుకోలేదు. ఎందుకు చెప్పండి? దైవజనుడు చెప్పినట్లుగా ఇజ్రాయేలు జనల దైవజనుడు చెప్పినట్టుగా ఒక సిరియా దేశస్థుడు అన్యుడు విన్నాడు. అన్యులకున్న భయం విశ్వాసులకు లేదండి ఈ రోజున. అమ్మో మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలిగా, ఆ అబద్ధాలు ఆడకూడదుగా అంటారా అండి. మనం మాత్రం ఏ భయం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక చరణం పడి ముగించేస్తాను. పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, పాపపు కుష్టుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, నా పాపడాగును కడిగి నా పాపడాగును కడిగి శుద్ధుని చేసితి వానా దేవా, శుద్ధుని చేసితి వానా దేవా, గురిలేని జీవిత నావా దరిజేరుటెన్నడు దేవా, గురిలేని జీవిత నావా దరిజేరుటెన్నడు దేవా. హల్లెలూయా. 4 మాటలు చెప్పాను పార్ట్ 4లో. వినుట వలన విమోచన, వినుట వలన చెప్పండి పశ్చాత్తాపం. అబ్బా రాసుకున్నావా? వినుట వలన సమాధానం, వినుట వలన స్వస్థత. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఈరోజు జ్ఞానేంద్రియాలు దేవుడు నీకు ఇచ్చాడు. చెవినిచ్చిన దేవుడు వినకుండునా, కన్నునిచ్చిన దేవుడు కానకుండునా. చెవినిచ్చిన నీవు ఏం వింటున్నావు? వినటంలో విశ్వాసం రావాలి. వినుట వలన విశ్వాసం పుట్టాలి. ఇదిగో విన్న రక్తస్రావం కలిగిన స్త్రీకి విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం వల్ల ఆమె స్వస్థతపరచబడింది. నీవు కూడా ఏదైనా బాధ చేత ఇబ్బంది పడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేని సమస్య అండి అది. ఆ తల్లి ఆ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఎవరికి చెప్పుకోలేని సమస్య, నలుగురిలోనికి వెళ్ళలేని సమస్య అయినప్పటికీ కూడా అందుకని ముందుకు వెళ్ళలేక వెనక నుంచి వెళ్ళింది సిగ్గుపడి. ఆమెకున్న పరిస్థితి అలాంటిది. మందులోకి వెళ్ళకూడదు అప్పుడున్నటువంటి ఆచారం ప్రకారం. అందుకని ముందు నుంచి వెళ్లకుండా వెనక నుంచి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను, ఆయన గొప్పోడు, ఆయన మాట గొప్పది, ఆయన విశ్వాసం గొప్పది, ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం ఉంటుందని ఏమండి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. లేఖనంలో కూడా ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం ఉంటుంది. మరి వస్త్రపు చెంగు ముట్టిన ఆమె బాగుపడింది కదా. యేసయ్య ముట్టాడు, పేతురత్త జ్వరం నుంచి ఆమె విడుదల పొందింది. యేసయ్య ముట్టాడు, కుష్ఠరోగం నుంచి విడుదల పొందుకున్నారు. యేసయ్య పిలిచాడు, చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. యేసయ్య మాటలో శక్తి ఉందండి. ఆయన ముట్టిన స్వస్థతలు, అద్భుతాలు, ఘనమైన కార్యాలండి. ఈరోజు నేను అంటాను, కుష్ఠరోగం అనేది శరీరాన్ని తినేస్తుంది, శరీరాన్ని చంపేస్తుంది. కానీ దానికంటే భయంకరం
పాపపు కుష్టు. ఈ పాపం అనే కుష్టు ఆత్మని పాతాళానికి తీసుకెళ్తుంది. రోగంతో చనిపోయినా పర్లేదు కానీ పాపంతో చనిపోకూడదు. ఈ రోజున పాపం మనిషిని అపవిత్రపరుస్తుంది. అపవిత్ర ఆత్మ పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతాడు మన ఆత్మని. అవసరం అంటారా? అందుకనే ఇప్పుడే యేసయ్యా నన్ను ముట్టు తండ్రి, నాలో నా అపవిత్రత నుంచి నాకు విడుదల దయచే ప్రభువా. చూడకూడని దృశ్యాలు, వినకూడని మాటలు, మాట్లాడనకూడని మాటలు తండ్రి, ఇదిగో ఈ శరీరం ద్వారా నేను అపవిత్రత కలిగి ఉన్నాను ప్రభువా, నన్ను ముట్టు. నా యజమాను అనే కుష్ఠరోగిని నువ్వు బాగు చేసావు కదా ప్రభువా నీ నోటి మాట వల్ల. అయ్యా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది కుష్ఠరోగులు అయ్యి బాగుపడ్డారు కదా ప్రభువా. నీ ఎద్దుకు వచ్చాడు కుష్ఠరోగి, నాకు ఇష్టమే నన్ను శుద్ధిని చేయమన్నప్పుడు ఆయన ముట్టినప్పుడు ఆ కుష్ఠరోగతను విడిచి వెళ్ళిపోయింది కదా ప్రభువా. ఈ రోజున పాపం అనే కుష్టితో యాతన పడుతున్న మా బ్రతుకులను చూడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. చెప్పుకోలేని స్థితులు కొన్ని అయ్యా, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు, ఎన్ని చోట్లకి వెళ్ళినా, ఎంత వేపరిచినా, ఎంతమంది డాక్టర్లు పట్టుకున్నా స్వస్థత లేదు ప్రభువా. అయ్యా ఈ శారీరకమైన స్వస్థత గురించి నేను అడగట్లేదు కానీ అయ్యా ఇదిగో స్వస్థ బుద్ధి కావాలి, చాలా ప్రాముఖ్యం. ఇదిగో ఆ దయ్యాలు పట్టిన వాడు స్వస్థ చిత్తుడై నీ యొద్ద కూర్చున్నప్పుడు జనాలు ఆశ్చర్యపడ్డారంట ప్రభువా. కావలసింది అది. అందుకనే పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవా నీవు చెప్తున్నమాట, స్వస్థ బుద్ధి గలవారే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి అని. ఈ రోజున మా బుద్ధికి స్వస్థత లేదు ప్రభువా. ఈ రోజున అవునంటాం, రేపొద్దున కాదంటాం. ఈ రోజున మంచిగా ఉండాలనుకుంటాం కానీ రేపొద్దున కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరిగేస్తాం. మా బుద్ధిలో నిలకడలేదు ప్రభువా. మా వ్యక్తిత్వం మంచిది కాదు ప్రభువా, మా ప్రవర్తన మంచిది కాదు. ఇలా ఉండాలి అనుకుంటామే కానీ ఉండలేం. అదే అస్వస్థత. తండ్రి మా అస్వస్థతను ముట్టండి, మా గుణం మార్చండి. మా బుద్ధి మంచిది కాదు, మా గుణం మంచిది కాదు, మా ఆలోచనలు మంచివి కాదు, మా తలంపులు మంచివి కాదు. యేసయ్యా యేసునామములో విజ్ఞాపన చేస్తున్నా, మాలో ఉన్న దయ్యపు స్వభావాన్ని నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు పశ్చాత్తాప హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయేలుని విడిపించినట్లుగా తండ్రి మా అందరినీ కూడా మేము కలిగి ఉన్న బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. విడుదల పొందిన ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత స్వరమెత్తి తంబూర చేత పట్టుకుని ప్రవక్తి అయిన మిర్యామి స్తుతిగానం పాడింది, విమోచన గీతం పాడింది. మా అందరి నోట స్తుతి పాట దయచేయండి ప్రభువా. మా అందరి నోట స్తుతి కేకలు ఉండాలి ప్రభువా. సహాయించండి. ఈరోజు విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాల్లోకి దూసుకు వెళ్ళిందని నమ్ముతున్నాను. చాలా మంచి వాతావరణం మీరు మాకు ఇచ్చారు ప్రభువా. చాలా ప్రశాంతకరమైన వాతావరణం మీరు మాకు ఇచ్చారు. కరెంటు లేకపోయినా, వాతావరణం అనుకూలించకపోయినా ఈరోజు మీ నామానికి మహిమకరంగా జరిగిన ఆరాధనను బట్టి స్తుత్యాగం చెల్లిస్తున్నాను. బిడ్డలు ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు అయ్యా. యోషియారాజు పశ్చాత్తాపంతో నీ పాదాలు పట్టుకున్నట్లుగా నెమ్మది కలిగి వెళ్ళాడంట ప్రభువా. నిజమే తండ్రి, మా జీవితంలో నెమ్మది లేదు. కారణం ఏంటంటే పశ్చాత్తాప హృదయం మాకు లేదు. రాతి హృదయం కలిగి మేము ఉంటున్నాం ప్రభువా. ఆయన ఈ వాక్యంలో రాయబడింది హెచ్కెల్ గ్రంథంలో, రాతి గుండెని తీసి మాంసపు గుండించదనని. ప్రభువా మా కట్టి కృప దయచేయమని, మీ ఆత్మాభిషేకం మా పెంచుమని, మీ బాహుబలం మాకు తోడుగా ఉంచుమని ప్రకటించబడిన వాక్యము అనేకుల హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడినట్లుగా కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.